హలో అండి, అందరికీ నమస్కారం. కన్నుల పండుగగా అయోధ్యలో జరిగిన రాముని విగ్రహ ప్రతిష్ట మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి మీరు ఇంటింటా ఈ పండగని ఎలా జరుపుకున్నారు? మేమైతే ప్రొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని రంగవల్లులు దిద్దుకొని తలంటు స్నానం చేసి ద్వారాలకి మామిడి తోరణాలతో అలంకరించుకొని దేవుడి దగ్గర దీపాలు వెలిగించి ధూపం వేసి ఇల్లంతా రామనామంతో మారుమ్రోగిపోయేలా భజన చేసుకొని అయోధ్య నుంచి మనందరికీ అక్షంతలు వచ్చాయి కదా. ఇంట్లో అందరం ఆ అక్షింతలను తలపై చల్లుకున్నాం. 5 తరాలు 500 ఏళ్ల నుంచి ఎదురు చూస్తే ఎందరో బలిదానాల తర్వాత ఇప్పటికీ మన తరం చేసుకున్న గొప్ప అదృష్టం అయోధ్య రాముని మందిర నిర్మాణం చూడడం. నిజంగా 2 కళ్ళు సరిపోవు ఆ మందిరాన్ని చూడటానికి. అందుకే ఇంత పెద్ద పండుగని మనమంతా చేసుకోకపోతే ఎలా? అనేక పాపాలను తొలగించే ఎంతో శక్తి ఉన్న 2 అక్షరాల పేరు రామ. రామ అంటే చాలు పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఏ ఒక్క ఆపద వచ్చినా కూడా ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటే చాలు ఆ ఆపదలన్నీ తొలగించే ఆ రాముని శ్లోకం ఒక్కసారి వినండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపావళి రోజు ఎలా అయితే క్రాకర్స్ వెలిగించి సందడి చేసుకుంటారో అలాగే మా పిల్లలు ఈ రోజు క్రాకర్స్తో సందడి చేశారు. ఈరోజు పండగ సందర్భంగా మా అత్తయ్య వాళ్ళ విలేజీ అంటే మా విలేజ్లో హనుమాన్ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేశారు. అంతటి అదృష్టాన్ని చూసే భాగ్యం నాకు కలగలేదు. నేను వెళ్ళలేకపోయాను. నా భర్త వెళ్ళాడు. గుడిలో సీతారాముల చిత్రపటం ముందు పంతులు వచ్చి పూజ చేశాడు. మా పల్లె ప్రజలు అందరూ ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా రామమయం, రామనామ స్మరణనే. మనందరం కలిసి చేసే రామనామ భజన ఆ హనుమయ్యకి ఎంతగానో ప్రీతికరం. రామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ అవరామనే. సహస్రనామ తత్తుల్యం రామ నామ అవరామనే అర్థం ఒకసారి శ్రీరామ అంటే 1000 సార్లు చెప్పేసినట్ట. విన్నారా? ఒక్క రామనామానికి ఎంతటి ఫలితమో చాలా చక్కగా చెప్పాడు కదా. భోజనానికి ముందు అందరూ ఆ రాముల వారి భజన చేసుకుని తరించారు. ఎక్కడ చూసినా ఎవరిని పలకరించినా జై శ్రీరామ్ అనే నినాదాలే. మరి మనం కూడా ఒకసారి అనుకుందామా? జై శ్రీరామ్. ఇప్పటి వరకు ఎవరైనా శ్రీరామ జపం చేసుకోకపోయినా ఇక నుంచి ఈ రోజు నుంచే రోజు 11 సార్లైనా రామనామ జపం చేసుకుని ముక్తిని పొందుదాం. మన పిల్లలకి ఆ రాముడు ఎంచుకున్న సరైన మార్గాన్ని, ఆ మూర్తి పడిన కష్టాలని ఇక నుంచైనా నేర్పించుకుందాము. ఈ రామ మందిరం ఎన్ని మరణాల తర్వాత, ఎన్ని ఏళ్ళ తర్వాత మనకి ఇంతటి ఆనందం వచ్చిందనేది పిల్లలకి చెప్పుకుందాం. ఇక సాయంత్రం కాగానే 5 దీపాలు మేము ఇలా వెలిగించుకున్నాము. గడప పైన పెట్టాలి అన్నారు దీపాలని. ఒక మాట చెప్తాను, గడప పైన ఎప్పుడు కూడా దీపాలు పెట్టకండి, పెట్టరాదు కూడా. కావాలంటే గడప క్రింద పెట్టుకోవచ్చు. ఇదండి ఆ అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠ రోజు మా ఇంట్లో మేము జరుపుకున్న పండుగ. ఆ రామయ్య ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇంకో మాట, మనకి మనము ఇంట్లోనే మంగళహారతి పాటలు పాడుకుంటే ఎంత బాగుంటుంది కదా. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. 2 వీడియోస్ చేశాను నేను అవి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.